హలో హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి? నేను 2 రోజుల నుంచి అసలు వీడియోస్ తీయట్లేదండి. పిల్లలకి అసలు ఒంట్లో బాలేదన్నమాట. మా చిన్నమ్మాయికి ఇప్పుడైతే తగ్గింది కానీ నాకు తేడా వచ్చేసిందండి. ముక్కు రొంప ఊరికే రొంప తలపోటు మట్ట ఒళ్ళంతా నొప్పులు. ఎందుకో తెలియదండి, వాతావరణం మారింది కదండి, వర్షం వస్తుంది కదా, వాతావరణం పడలేదండి మా ఇద్దరికి అయితే తేడా వచ్చిందన్నమాట. చిన్నమ్మాయికి అయితే తగ్గింది. ఈరోజు నాకైతే చాలా రొంప అంటే రొంపగా చాలా భారంగా ఉందన్నమాట. అయినా ఇవాళ ఫ్రైడే అండి, రాత్రి అయిన ఇంటికి రాలేదు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో ఉన్నారని వెళ్ళారన్నమాట. వెళ్ళిన దాకా ఉండి నైట్ అక్కడే ఉండిపోయారు. ఆవిడ నైట్ చనిపోయారంట. ఇంకా ఇంటికి రాలేదన్నమాట. ఇంక ఈరోజు డ్యూటీకి కూడా వెళ్ళలేదు. మేమైతే పొద్దున్నే లేచి నేనైతే స్నానం చేసేసి ఈ పిల్లలకి మా మావయ్య గారికి టిఫిన్ అయితే వేసి ఇచ్చేసానండి. వేసి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను పూజ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే టైం 10 అయిపోయిందండి. అందుకని వాళ్ళకైతే టిఫిన్ అయితే ఫస్ట్ ఇచ్చేసాను. స్కూల్కి రెడీ చేయాలి కదండి, అందుకని ఈయనైతే రాలేదు. ఇంకా ఫోన్ చేశాను, 11కి వస్తారని చెప్పారన్నమాట. ఈయన ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకొకరు ఫోన్ నుంచి ఈయనే ఫోన్ చేసి చెప్పారు 11కి వస్తారనేసి. సరేనా అనేసి లోపు పిల్లల్ని అయితే రెగ్గొట్టేసి వాళ్ళకి స్నానం చేయించి రెడీ చేసేసి నేను పూజ అయితే చేసుకుంటున్నాను. ఇవాళ ఫ్రైడే కదండి. నాతో పాటు మా చిన్నమ్మాయి కూడా నేను కూడా చేస్తాను, నాకు ఇవ్వని గోల పెట్టేస్తుంది. అందుకని అదే చేస్తుందండి. నేను చూస్తున్నాను అది చేస్తుంటే. చూసారా, అస్సలు మాట ఏందండి. దానికి కూడా పొద్దున్నే తలస్నానం అయితే చేయించేసాను. సరే అయితే చెయ్యి అనేసి తన చేతికి ఇచ్చేసాను. చేసిందన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మా చిన్నమ్మాయికి తగ్గిపోయింది దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల. మా చిన్నమ్మాయి అయితే ఇప్పుడు బాగానే ఉంది, కానీ బాగా వీక్గా అయిపోయిందండి. దాన్ని లైన్లోకి తీసుకురావడానికి టైం పడుతుందండి. మళ్ళీ ఈరోజు మా పెద్దమ్మాయి అయితే ఇంకా స్నానం చేయలేదు. చిన్నమ్మాయి నేనైతే చేసేసాం. దానికి నీళ్ళు తోడేసి స్నానం చేస్తూ ఉండు, ఈలోపు మేము పూజ చేసేసుకుంటామని చెప్పానమాట. అదైతే ఇంకా స్నానానికి వెళ్ళు అని చెప్పాను. అది అయినా సరే అగరత్తులు నేను వెలిగిస్తాను అన్నది. సరేలే తాను చేస్తే వెలిగిద్ది కానీ వెళ్ళనేసి దాన్ని పంపేశాను. మా చిన్నమ్మాయి నేను అయితే దేవుడికి దండం పెట్టుకుంటున్నామండి. దానికైతే ఈ దోశలు వేసానమాట. అది చిన్న దోశ తిన్నదన్నమాట, పెద్ద తినలేదు. దానికి జ్వరం నోరు కదండి, ఇంకా అంత ఇతం అవ్వలేదు అన్నమాట. ఈరోజు చిన్నమ్మాయిని స్కూల్కి పంపుదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఫ్రైడే మానేసింది. ఎన్ని రోజులు 5 డేస్ మానేసిందండి. ఈరోజు ఫ్రైడే కదా, దాన్ని స్కూల్కి అయితే పంపుదామని అనుకుంటున్నాను. ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అనమాట. మా చిన్నమ్మాయికి మంచి ఆరోగ్యం తగ్గించినందుకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని కోరుకుంటున్నాను. వర్షాకాలం కదండి, వైరల్ ఫీవర్లు అయితే వస్తాయి. 2 సార్లు బ్లడ్ టెస్ట్లు అయితే చేయించాము. అందులో అయితే దేవుడి దయ వల్ల ఏమీ లేదు, నార్మల్గానే ఉన్నాయి అన్నీ. ఎక్స్రే కూడా తీపిచ్చామండి. ఎక్స్రేలో కూడా కఫం పట్టింది, బయట ఫుడ్ ఎక్కువ పెట్టొద్దు అన్నారు. వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత కిందకి వెళ్ళిపోయి చిప్స్ ప్యాకెట్లు అన్నీ గడ్డి గాజానం కొనుక్కు తెచ్చుకుంటారండి. ఈయన కూడా తిట్టాను, వీళ్ళకి తినొద్దని చెప్పాను. సరే అయితే పూజ అయితే అయిపోయిందండి. ఈలోపు మా పెద్దమ్మాయి స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ కోసం తయారు చేసిందండి. ఇది స్కూల్లోకి పట్టుకెళ్ళాలన్నమాట. అది చూసారా, అది బ్లాక్ కలర్ పేపర్తో కట్ చేసి హ్యాండ్ దానికి ఇవన్నీ అంటించిందండి. దానికి దారం అయితే కట్టింది. ఈ స్కూల్ ప్రాజెక్ట్ అంటే అండి, స్కూల్లో టీచర్ చెప్పింది, ఇంటికి వచ్చాక చేసి పట్టుకెళ్తుందండి. ఈ స్టిక్ చేసిందండి మా అమ్మాయి అయితేనే స్టిక్ చేసింది. దానికి మన చెయ్యి ఉంటుంది కదా, చేతిది అలాగా ఫోల్డ్ అవుతాయి, వాటి నరాలులాగా దారాలు కట్టారు. చాలా అయితే స్కూల్లో ప్రాజెక్ట్ వర్కులు చాలా ఉంటాయండి. అతమాట ఏదోటి చేయిస్తూనే ఉంటారు. జూనియర్ సీనియర్ కేజీలో అయితే వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ను మేము చేయవలసి వచ్చేది. చూసారా ఎలా ఫోల్డ్ అవుతుందో, అది దారం లాగానే అవి ఇవ్వంట. వాళ్ళకి ఏది ఎలా ఉంటుందో చూపిస్తాకి చెప్తూ ఉంటారు ప్రాజెక్ట్ వర్క్లు. ఏమైంది ఏమో తెలియదు కానీ ఈ T20కి ఇండియా వరల్డ్ కప్ వచ్చిన కాంచి న్యూస్ పేపర్లు కూడా ఇస్తున్నారండి స్కూల్లో. ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ఎందుకు ఇస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఈ ప్రాజెక్ట్ వర్క్ అయితే